గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. కొండ మీద నుంచి కిందికి పోతున్నాం అనమాట. ట్రక్ తీసుకొనేసేసి మా పుష్ప నేను కలిసేసి ఇక మా పుష్ప ఏందనంటే అందరూ ఆజీ పుష్ప అంటారనమాట. అంటే వుడ్ బిజినెస్, వుడ్ ఇవన్నీ మొత్తం చేస్తాడు కదా ట్రక్స్. అందుకనేసి ఆజీ పుష్ప అంటారనమాట. ఇక ఇది మెయిన్ టాపిక్ మా పుష్ప మీద కాదు. మెయిన్ టాపిక్ వచ్చేసి మన తమ్ముడు అన్వేషణ మీద. అయితే ఇప్పుడు వీళ్ళంతా కలిసి తొట్టి గ్యాంగ్ మొత్తం కలిసేసి వస్తున్నారు, కూర్చుంటుండ్రు. ఇక మీటింగ్లు పెట్టుకుంటారు, సభలు పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో పీనికెళ్ళింది అన్నట్టు. మా ఇంట్లో పీనికెళ్ళింది, మీ ఇంట్లో పీనికెళ్ళిందా, మా ఇంట్లో దినాలు పెట్టిరు, మీ ఇంట్లో దినాలు పెట్టిర్రా, మా ఇంట్లో ఇది చేసిరు, మీ ఇంట్లో అది చేసిరా, మా ఇంట్లో మేము గుండ్లు కొట్టించుకున్నాం, మీ ఇంట్లో మీరు గుండ్లు కొట్టించుకుర్రా అనేసి మీటింగ్లు పెడతారు. ఇక మన అమెరికన్ ట్రావెలర్ వస్తుండు, పొగేస్తుండు, పోతుండు. పాపం ఆయన రివెంజ్ కోసము అమ్మ నేను అన్ని దేశాలు తిరగలేదని అప్పుడు నా మీద వీడియోలు చేస్తావా కూర్చొనేసేసి అని ఆయన పగబట్టి ఊగిపోతున్నాడు. ఆయన పాపం ఆయనకు ఏదైనా ఫిట్స్ కానీ ఏమన్నా వస్తాయేమో అని నాకైతే మస్తు భయం అవుతుంది తెలుసా. ఆయన గురించి ఆయనకి ఏమన్నా స్ట్రోక్ గిట్ల వస్తుందా ఏమో అని భయం కూడా అవుతుంది. ఆయన అంతా ఊగిపోతున్నాడు. ఇక మన భయ్య అయితే ఇక ఆయన నా టెలిగ్రాము యాప్ ఇవి అవి మొత్తం అన్నిటి మీద నా పొట్ట మీద కొట్టిండు. వీడు ఏం చేయాలా విని బీడీకే కానీ నేను ఏం చేయాలా అనేసి పాపం ఆయన పరిశాన్లు ఉన్నాడు. ఇన్ని లక్షల రూపాయలు పోయినాయి వీడి చేయబట్టేసేసి అనేసి ఇక ఆయన పాపం పరిశాన్లుండు. ఇక వేరే గ్యాంగ్ వాళ్ళు బెట్టింగ్ గ్యాంగ్లు వీళ్ళు ప్లస్ రివెంజ్ గ్యాంగ్ వాళ్ళంతా వాళ్ళు పరిశాన్లు ఉన్నారు. ఇక ఎవరికైతే వ్యూస్ రావో, ఎవరికైతే సరిగా వాని వీడియోలు నడవవో వాడొచ్చి ఉల్లిగడ్డల టమాటాల కోసం అనేసి వాడు ఒకటే చెప్తున్నాడు, నాన్ వేషన్ అది. ఏమో మరి గుళ్ళకి ఎన్నిసార్లు పోతారో, గోపురాలకు ఎన్నిసార్లు పోతారో తెలియదు నాకైతే. కానీ మరి క్షమించే బుద్ధి దేవుడు మీకు నేర్పియలేదా? దేవుడు మీకు చెప్పలేదా? ఒక మనిషి క్షమించమని అడిగి తప్పు అయిపోయిండు, టంగ్ స్లిప్ అయిపోయిండు అన్న తర్వాత క్షమించమనేసేసి చెప్పలేదా దేవుడు మిమ్మల్ని విషం పెట్టుకొనేసేసి మిమ్మల్ని పగదీయమని చెప్పిండా? ఇక మన పెద్ద మనిషి ఒక ఆయన వచ్చేసేసి దేవుని గురించి అనేసేసి వాక్యాలు చెప్తాడు చూడు, అది ఏందో ఏమో నీతి బోధలు కొంచెము టీవీలో పడొస్తాడు. పాత సినిమా యాక్టర్ లాగా ఉంటాడు ఆయన అయితే పాపము, తాత నువ్వు ఏంది తాత ఇంత చిలుబులిగా నువ్వు ఇంత పొగేస్తున్నావు, వచ్చేసేసి చూడనికి మంచిగానే ఉన్నావు, ముద్దుగానే ఉన్నావు, కానీ భలే పొగేస్తున్నావు తాత నువ్వు కూడా. నీకైతే దండం పెట్టాల్సిందే. గంత పొగేస్తున్నావేంది నువ్వు? నీ మానవత్వం ఎక్కడ పోయింది? నీ రిలీజన్ హెడ్ నువ్వు క్షమించే బుద్ధి ఎక్కడ పోయింది నీకు? ఏం తాత గిట్ల చేస్తున్నావు నువ్వు? చిలుబులిగా లెక్క పొగయ్యాక తాత నువ్వు. సరే, ఇక ఈ వీడియో అయితే అన్వేషణ కమ్యూనిటీలో వేయండి. నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.